ఒక భక్తుడు ఇలా అంటాడు, వెన్ ఇట్ ఈస్ హార్డ్ టు ప్రే, ప్రే హార్డ్. ఇక ప్రార్థన చేయటానికి మనస్సు లేని పరిస్థితి ఎందుకంటే గుండెలు బ్రద్దలైపోయే సంగతి నీ జీవితంలో జరిగింది. సైతానుగాడు అంటాడు, ఇంకేం ప్రార్థన చేస్తావయ్యా, ఎంతకాలం ప్రార్థన చేసినా జరిగింది ఇదేగా, ఎంత ప్రార్థన చేసినా నీ బ్రతికింతే అన్నట్లుగా ప్రార్థించడానికి నోరు పెగలలేని కష్ట పరిస్థితులు ఉంటాయి. అద్భుతం తెలుసా, ఆ కష్ట పరిస్థితుల్లో నీ పెదవుల్లో నుండి బయలుదేరిన ప్రార్థన యుద్ధశూరుడకు దేవునిగా దేవుడు నీ బ్రతుకులు ప్రత్యక్షమవటానికి కారణమగునుగాక. వెన్ ఇట్ ఈస్ హార్డ్ టు ప్రే, ప్రే హార్డ్. నోరు పెగలలేని పరిస్థితుల్లో, ప్రార్థించడానికి హృదయం సహకరించలేని పరిస్థితుల్లో, నిరాశ నిస్పృహతలు ఏలుబడి చేస్తున్నప్పుడే, అప్పుడే నీ హృదయపు లోతులో నుంచి ఓ సన్నని చిన్నని మూల్గు నీ హృదయంలో నుంచి బయలుదేరుతుందే, ఆ మూల్గే గగనమును చీల్చుకొని దేవుడు దిగి రావటానికి కారణమవుతుంది.